नमस्कार बच्चों, कैसे हो। तो आज के हमारे हिंदी कक्षा में फिर से एक बार स्वागत है। और आज हम पढ़ने जा रहे हैं कौन पाठ के दूसरा भाग को। तो पहले हम पहला भाग को पढ़ चुके हैं ना, तो आज हम दूसरा भाग को पढ़ेंगे। ठीक है बच्चों। तो पिछली कक्षा में हम पढ़ चुके कि अगर न होता चांद रात को दिशा दिखाता कौन, और दूसरा निर्मल नदियाँ नहीं है तो प्यास कौन बुझाते। అంటే మనకు మరి చంద్రుడు సూర్యుడు లేకపోతే ఎలా ఉంటుంది ప్రపంచము, అదే విధంగా నదులు మరి లేకపోతే పర్వతాలు లేకపోతే మనము ఎలా జీవిస్తాం అనేది మనకు लास्ट क्लास तो चलुकुन्नाम। पिछले कक्षा में हम पढ़ चुके। तो आज हम क्या पढ़ने जा रहे हैं, दूसरे भाग को पढ़ने जा रहे हैं। देखिए, अगर न होते पेड़ भला फिर हरियाली फैलाता कौन, अगर न होता फूल बताओ खिल खिल कर मुस्काता कौन, अगर न होते पेड़ भला फिर हरियाली फैलाता कौन। ఇక్కడ నేను ముందుగానే రాసి పెట్టాను, పేడ్ అంటే చెట్టు, ఒకవేళ భలా ఒకవేళ చెట్టు మరి లేకపోతే ఏం జరుగుతుంది, హరియాలి ఫైలాతా కోన్ అంటే హరియాలి అంటే ఏంటి చూడండి, ఇక్కడ పచ్చదనం అంటే ఒకవేళ చెట్లు లేకపోతే పచ్చదనం ఎట్లా నుంచి వస్తుంది మీకు అందరికీ తెలిసింది। आप सभी लोगों को मालूम है कि अगर पेड़ नहीं है तो वर्षा नहीं होगा और खेती बाड़ी नहीं होगा, पानी नहीं होगा, कुछ भी नहीं होगा। उसके बाद अगर न होता फूल बताओ खिलखिल कर मुस्काता कौन, అసలు పువ్వులు లేకుంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి। అసలు పువ్వులు అనేవి లేకుంటే ఈ నవ్వులు, ఈ అందమైన నవ్వులు ఎవరు విరుస్తారు, ఎవరు విరియబూస్తారు। మనము చిన్నపిల్లల నవ్వులు దేంతో పోలుస్తాము, పువ్వుతో పోలుస్తాము। देखिए, फूल అంటే పువ్వులు, ఖిల్నా అంటే పూయడం, ముస్కానా అంటే నవ్వడం। మరి ఎప్పుడైతే పువ్వులు మనకు అందంగా పూయయో మరి మన ఈ ప్రపంచము జగతంతా కూడా ఎలా నవ్వుతుంది। तो एक बार फिर से देखो, अगर न होते पेड़ भला फिर हरियाली फैलाता कौन, अगर न होता फूल बताओ खिल खिल कर मुस्काता कौन। माने अगर हमें पेड़ पौधे और पर्वत नदियाँ झरना ये कुछ भी नहीं है तो हम लोग हमारा जीवन नहीं बिता सकते। हमारा जीवन में हरियाली बहुत ही ज़रूरी है, पेड़ बहुत ही ज़रूरी है, वर्षा ज़रूरी है, सभी हमको ज़रूरत है। ठीक है। तो इसके बाद अब तक हम अगर न होते पेड़ भला कविता का भाग हम लोग पढ़ चुके हैं। इसके बाद की भाग है और अगर न होते बादल नभ में इंद्रधनुष रच पाता कौन, अगर न हो तो हम तो बोलो ये सब प्रश्न उठाता कौन। यहाँ पर देखिए, अगर न हो तो बादल नभ में, बादल माने क्या है, मेघ, मेघमु, बादल अंटे मेघमु। अगर न होते बादल नभ में అంటే నభ అంటే ఏమనుకున్నాము మరి ఆకాశము, ఆకాశంలో ఒకవేళ మేఘాలు లేనట్టయితే మరి ఇంద్రధనుష్ రచిపాతా కోన్, ఇంద్రధనుష్ అంటే నేను రాయలేదు ఎందుకంటే ఇంద్రధనుష్ అంటే అందరికీ తెలిసిందే। ఇంద్రధనుష్ ఇష్టం ఎంతమందికి ఇష్టము, అందరికీ ఇష్టమే ఉంటుంది। ఇంద్రధనుష్ అంటే రంగు రంగులు గలది, మరి 7 రంగుల ఇంద్రధనుష్ చాలా బాగుంటుంది। రచిపాతా కోన్ మరి ఎవరు ఇంద్రధనుషుని తయారు చేస్తారు, ఒకవేళ బాదల్ మేఘాలు ఆకాశంలో లేనట్టయితే ఇంద్రధనుస్సుని ఎవరు తయారు చేస్తారు అని అర్థం ఇక్కడ। इसके बाद अगर न हो तो हम तो बोलो, हम అంటే ఎవరు, మనము, ఒకవేళ మనం అనే వాళ్ళం లేకపోతే ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కోన్, అసలు ఈ ప్రశ్నలన్నీ ఎవరు అడుగుతారు మరి మరి ప్రశ్నలు అడగడానికే మనం ఉన్నది 24 గంటలు। ఇదేంటి అదేంటి అదేంటి అమ్మల్ని నాన్నల్ని టీచర్లని ఫ్రెండ్స్ని అడుగుతారు కదా పిల్లలు। మరి అగర్ నా హోతో హమ్తో బోలో ఏ సబ్ ప్రశ్న ఉఠాతా, మరి పిల్లలకు కానీ పెద్దలకు కానీ విపరీతమైన ప్రశ్నలు వస్తాయి, ఇదేంటి అదెవరు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మరి దానికి సంబంధించినటువంటి కవితను మనము ఈ 2 తరగతులలో మనము నేర్చుకున్నాము। ముందేమో ఏం నేర్చుకున్నాం, అగర్ నా హోతో చాంద్ రాత్ को నేర్చుకున్నాం, తర్వాత అగర్ నా హోతే నిర్మల్ నదియా, తర్వాత అగర్ నా హోతే పేడ్ భలా, इसके बाद अगर न होते बादल नभ में। ఈ 4 కవితలో 4 భాగాలు నేర్చుకున్నాం। మరి ఈ కవితను మీరు అందరూ కూడా अब सब लोग घर पर कंठस्थ कीजिए और पढ़िए। उसके बाद मैं आप लोगों को उनके कवि परिचय और अर्थ की भाषा की बात मैं सुनाऊंगी अगले कक्षा में। तो अब हम
मिलेंगे। ठीक है बच्चों, नमस्कार।